హాయ్ మాస్టరు, వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రీ ఓటింగ్ రిజల్ట్స్ ఆఫ్ సెకండ్ వీక్ ఆల్రెడీ హౌస్లో నామినేషన్స్ అనేవి నైట్ అయిపోయాయి కాబట్టి నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారని ఆల్రెడీ అందరికీ తెలిసింది కాబట్టి ఇంకా ప్రీ ఓటింగ్ రిజల్ట్స్ ఆబ్వియస్లీ స్టార్ట్ చేయొచ్చు. ఇవాళ నైట్ ఎపిసోడ్ తర్వాత మనకు అఫీషియల్గా ఓటింగ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ప్రస్తుతానికి అన్అఫీషియల్ పోల్స్ని బేస్ చేసుకొని చేస్తున్న వీడియోస్ ఇవి. ప్రతిసారి మీకు ఆల్రెడీ క్లారిటీ ఉండే ఉంటుంది, కొత్తగా చూసే వాళ్ళకి క్లారిటీ ఇవ్వడానికి ఇలా చెప్తున్నాను డీటెయిల్గా. ఎనీవే చూసుకుంటే ముందుగా నైట్ ఎపిసోడ్ రివ్యూ, చాలా సంవత్సరాల తర్వాత వాయిస్ రివ్యూ అయితే చేశాను. మీరు ప్రతిసారి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంకా నా వాయిస్ రివ్యూ గుర్తుపెట్టుకొని ఆల్మోస్ట్ ప్రతి వీడియో కింద మినిమం ఒక్క కమెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. వాయిస్ రివ్యూ చేయండి, దానివల్లే మీకు సబ్స్క్రైబ్ చేసుకున్నాం, మీకు ఫాలో అవుతున్నాం, ఫ్యాన్స్ అవుతున్నాం అని ప్రతిసారి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా పెడుతుంటే వై నాట్ ట్రై ఇట్. ఇంతగానం అడుగుతుంటే మనం ఎందుకు ఇంకా అడిగించుకొని ఎంత చేయాలి, టైం కుదురించుకొని ఎట్లయినా చేద్దాము, కొంచెం డబ్బులు తక్కువ వచ్చినా సరే అట్లీస్ట్ మన వాళ్ళు అంతగానో అడుగుతున్నందుకు వాళ్ళని ఎందుకు ఫీల్ చేయాలి అన్నట్టుగా మీ అభిమానం, మీ లవ్ని ఇంకా తీసుకోవాలనే ఉద్దేశంతో నైట్ వాయిస్ రివ్యూ కొంచెం కష్టమైనా సరే డ్యూరేషన్ చాలా తక్కువ వచ్చి, జనరల్గా నేను చేసే ఎపిసోడ్ రివ్యూస్ కంటే 99% తక్కువ వచ్చి డబ్బులు తక్కువ వస్తాయని తెలిసినా కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకు నచ్చుతుందనే ఉద్దేశంతోనే చేశానమాట. దానికైతే చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అండ్ చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్తో పాటు చాలా తొందరలో ఆ వ్యూస్ కూడా ఇంకెక్కువ వస్తాయి అనే ఆశ అయితే ఉంది. సో చూద్దాం, ఆ ఆశ మీరే నిలబెట్టాలన్నమాట మీకోసం చేస్తున్నందుకు అట్లీస్ట్ దయచేసి. ఎనీవే చూసుకుంటే నామినేషన్స్లో ఈ వీక్ 8 మెంబర్స్ అయితే ఉన్నారు. 8 మెంబర్స్, లాస్ట్ వీక్ ఓన్లీ 6 ఉన్నారు, ఈ వీక్ 8 అయితే ఉన్నారు. కొత్త పేర్లు కూడా వచ్చాయి. కొత్త పేర్లు కూడా వచ్చినప్పుడు మనకి ఇంకా ఎక్కువ క్లారిటీగా అయితే తెలుస్తుంది ఎవరి సత్తా ఏంటి, ఎంతవరకు ఉంది అని. ఇప్పుడు లాస్ట్ వీక్ చూసుకుంటే శేఖర్ భాష నామినేషన్స్లో ఉంటే కంప్లీట్ త్రూఅవుట్ డేంజర్ జోన్లోనే ఉన్నాడు. డేంజర్ జోన్లో ఉన్నప్పుడు ఏమనిపించింది మనకి, అచ్చా శేఖర్ భాషకు అంత ఓటింగ్ లేదనమాట, అంత సీన్ లేదనమాట అన్నట్టుగా అయితే అనిపించింది. బేసిక్గా శేఖర్ భాష నో డౌట్ చాలా మంచి స్టార్ ఆర్జే, చాలా అవార్డులు పొందారు, చాలా పాపులర్, ఇదంతా ఓకే. బట్ వెన్ కంపారిటివ్లీ యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళతో, యాక్టింగ్ ఫీల్డ్లో సాధించిన పాపులారిటీతో పోల్చుకుంటే ఈ ఆర్జేయింగ్ వాళ్ళతో తలపడ్డం అనేది, అంటే ఆర్జేయింగ్ వాళ్ళు యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళతో, యాక్టింగ్ ఫీల్డ్లో పాపులర్ అయిన వాళ్ళతో తలపడ్డం అనేది ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. సో అందుకే విష్ణుప్రియ లాంటి వాళ్ళతో, లేకపోతే ఆన్ కెమెరా ఫేస్ కనబడే వాళ్ళతో మన శేఖర్ భాష పోటీ పడలేకపోయాడు. సో తద్వారా లాస్ట్ వీక్ తన డేంజర్ జోన్లో ఉన్నా కానీ ఈ వీక్లో కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్నారు, కంపారిటివ్లీ కొంచెం బెటర్. ఇంకా సేఫ్ అన్నట్టుగా ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి, కానీ కంపారిటివ్లీ బెటర్ అన్నట్టుగా అయితే చెప్పవచ్చు అనమాట. ఎనీవే చూసుకుంటే డీటెయిల్గా చెప్పుకుందాం. 8 మెంబర్స్లో ఫస్ట్ టాప్లో లాస్ట్ వీక్ విష్ణుప్రియ ఉంది కదా, ఈసారి విష్ణుప్రియ కంటే పాపులర్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నిఖిల్ నామినేషన్స్లో ఉన్నాడు కాబట్టి నిఖిల్ ఈసారి అయితే టాప్లో ఉన్నాడు. బీభత్సమైన ఓటింగ్, మ్యాసివ్ ఓటింగ్ పడుతుంది. నిఖిల్కి ఇంత ఓటింగ్ పడుతుందంటే ఎస్ నమ్మొచ్చు, ఎందుకంటే తన హౌస్లో వచ్చిన దగ్గర నుంచి ఒక హౌస్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం, కానీ ఏదన్నా ఇష్యూ అవుతే తన వాయిస్ గట్టిగా రైజ్ చేయగలగడం, అట్ ద సేమ్ టైం అన్నెసరీ రప్చర్ చేయకుండా అవతల వాళ్ళతో పాసిఫై చేయాలనే ఉద్దేశంతో వాళ్ళతో ఫ్రెండ్షిప్లు గట్రా చేయడం, ఇలాంటివన్నీ చాలా చేశాడు. అటు పీక్స్ చూపించాడు, ఇటు కంప్లీట్గా డౌన్ అవ్వడం చూపించాడు. రెండిట్లో తన ఎంత వేరియంట్గా ఉంటాడు, తనకి తానే ఎలా సాటి అన్నట్టుగా చూపించాడు కాబట్టి, అండ్ సీరియస్లో తనకున్న ప్రీ ఎగ్జిస్టింగ్ పాపులారిటీ కూడా బాగా ఉంది కాబట్టి సో అది కూడా తనకి యూజ్ అయ్యే ప్రస్తుతానికి ఓటింగ్ అయితే 24%తో నిఖిల్ టాప్లో ఉన్నాడు ఈ వీక్ వరకు కూడా. అండ్ సెకండ్ పొజిషన్లో విష్ణుప్రియ కంటిన్యూ అవుతుంది. నిఖిల్తో కంపేర్ చేస్తే 3% డిఫరెన్స్లో ఉంది 21%తో. సో ఆల్మోస్ట్ పోటీ అని చెప్పచ్చు అనమాట. ఇద్దరికి ఓటింగ్ నువ్వా నేనా అన్నట్టుగా అయితే అవుతుంది. బట్ విష్ణుప్రియ హౌస్లో చూసుకుంటే నిఖిల్ మీద ఆ స్పెషల్ లవ్ కానీ, ఆ స్పెషల్ అబ్బా ఏంటి ఇప్పుడు చాలా కుళ్ళుకుంటుంది. ముఖ్యంగా సోనియాతో విష్ణు క్లోజ్ అయిపోతున్నాడు, తనతో మాట్లాడితే తనకు దూరం అవుతున్నాడు అనే ఫీలింగ్ విష్ణుకి చాలా ఉంది. కానీ చూసుకుంటేనేమో బయట చూస్తే వాళ్ళిద్దరికీ ఓటింగ్ పరంగా పోటీ ఉంది ప్రస్తుతానికైతే. బట్ విష్ణుప్రియ ఇలాగే కంటిన్యూ అవుతే, నిఖిల్ మీద తన స్పెషల్ ఫోకస్ పెడుతూ అబ్బా నిఖిల్ సోనియాకి దగ్గర అవుతుండో ఇలాగే కుళ్ళుకుంటూ అది షోలో ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే మటుకు ఈ పోటీతత్వం ఓటింగ్లో పోయి తను కంప్లీట్గా డౌన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
అండ్ మోరోవర్ తను గేమ్లో ఉంటున్నప్పుడు కూడా అబ్బాయి ఇంకేంటి బిగ్ బాస్ నేను వెళ్ళిపోతా, ఇవన్నీ కాదు, ఇవన్నీ నేను చేయలేను అన్నట్టుగా తను అంటూనే ఉంది. తను బిగ్ బాస్ ఏంటంటే తను రెగ్యులర్గా మిగతా చేసిన షోస్ లాగే ఒక ఎంటర్టైన్మెంట్ షో లాగా సరదాగా అట్లా వచ్చి అన్నట్టుగా అనుకుందేమో. బట్ అంతకుముందు సీజన్స్ చూసిందో లేదో కానీ తను అస్సలు అడ్జస్ట్ కానీ మెంటాలిటీ బిగ్ బాస్లో. బట్ చూడాలి ఎన్ని రోజులు ఉంటుంది ఏంటి అనేది. మేబీ కొన్ని రోజులు పడితే ఆటోమేటిక్గా అలవాటై ఉండిపోవాలి అన్నట్టుగా అనిపిస్తుందో, నిఖిల్తో సరంగా బాండింగ్ పెరిగి నిఖిల్ కోసమైనా ఉండాలనుకుంటుందో, లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ తర్వాత థర్డ్ పొజిషన్లో మణికంఠ అయితే కంటిన్యూ అవుతున్నాడు. లాస్ట్ వీక్లో కూడా విష్ణుప్రియకి నెక్స్ట్ పొజిషన్లో ఇమీడియట్గా ఉండేవాడు. సో ఈసారి కూడా విష్ణుప్రియకి నెక్స్ట్ పొజిషన్లో ఉన్నాడు, థర్డ్ ప్లేస్లో, బట్ విత్ బెటర్ ఓటింగ్. విష్ణుప్రియకి మణికంఠకి లాస్ట్ టైం చాలా డిఫరెన్స్ అనేది ఉంది, ఈసారి చాలా లేదు, చాలా ఒక 4% డిఫరెన్స్ మాత్రమే ఉందన్నమాట. మణికంఠకి 17% ఓటింగ్ అయితే ప్రస్తుతానికి ఉంది, థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. అండ్ ఫోర్త్ పొజిషన్లో ఇమీడియట్గా నేను షాక్ అసలు ఈ ప్లేస్ చూసి. నైనిక ఉంది తెలుసా. నైనిక హౌస్లో మనకు అసలు కనబడట్లేదు, పెద్దగా మాట్లాడట్లేదు. ఇప్పటికీ నిన్న నామినేషన్స్లో కూడా తన వాయిస్ గట్టిగా వినిపించలేని పరిస్థితి. మిగతా అందరూ గట్టిగా మాట్లాడుతున్నారు. ఆదిత్యం లాంటి వాళ్ళు కూడా హౌస్లో పెద్దగా ఇన్వాల్వ్ అవ్వని అలాంటి వాళ్ళు కూడా వాయిస్ గట్టిగా రైజ్ చేసినా కూడా నైనిక మాత్రం పెద్దగా రైజ్ చేయట్లేదు. తనకి నిజంగా కోపం వచ్చినా కూడా, నిన్న సోనియా మాట్లాడుతుంటే తనకి కోపం వస్తుంది, కానీ ఆ కోపం కూడా చాలా నెమ్మదిగా నిదానంగా కిరాక్ సీతతో పంచుకుంటూనే అలాగే ఉంది తప్ప గట్టిగా ఎప్పుడు వాయిస్ చేయలేదు. గట్టిగా రైజ్ చేయనంత కాలం ఆడియన్స్లో రిజిస్టర్ అవ్వడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని చెప్పాలి. సో నైనికకి అది ముందన్న అర్థమవుద్దా? ప్రస్తుతానికైతే ఓటింగ్ పరంగా పర్లేదు, అంటే బీభత్సమైన ఓటింగ్ లేకున్నా కూడా ఒక రీజనబుల్ ఓటింగ్ అయితే ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు. మా నైనికాకి 10% ఓటింగ్ అయితే ఉంది. అటు మణికంఠకి నైనికాకి దాదాపు 7% డిఫరెన్స్, 17 ఇక్కడ 10 ఎక్కడ. సో డిఫరెన్స్ అనేది పెద్దగా ఉన్నా కూడా కంపారిటివ్లీ నైనికా హౌస్లో పర్ఫార్మెన్స్తో పోల్చుకుంటే ఇది చాలా మంచి ఓటింగ్ అనే చెప్పాలి, 10% ఓటింగ్తో. అండ్ నెక్స్ట్ శేఖర్ భాష తర్వాత ఉన్నాడు. శేఖర్ భాష హౌస్లో మనకి ఎంత సందడి చేస్తాడో, ఎన్నిసార్లు కనిపిస్తాడో, ఎన్నిసార్లు ఏమంటారో ఆటో పంచులు అవి వేస్తూ అందరినీ నవ్వించాలనే తన ఇంటెన్షన్తో తిరుగుతుంటారో, అలాంటి ఆయనకి కూడా ఇప్పుడు నైనిక కంటే తక్కువ ఓటింగ్. అంటే మీరు చూడండి స్క్రీన్ మీద కనబడే వాళ్ళకి ఎంత అటెన్షన్ ఉంటుంది ఆడియన్స్ నుంచి అని. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ మరీ ఎక్కువ డిఫరెన్స్ అనేది లేదు, కేవలం 1% డిఫరెన్స్ మాత్రమే. భాషకి 9% ఓటింగ్ అయితే ప్రస్తుతం ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు. అండ్ తర్వాత మిగతా అందరూ సీరియల్స్లోనే 1% తక్కువగానే ఉన్నారన్నమాట. భాష 9% అయితే ఆదిత్య ఓం గారు 8% ఉన్నారు. అండ్ తర్వాత ఇమ్మీడియట్గా మిగతా ఇద్దరు ఎవరు, సీత కానీ పృథ్వీ కానీ. సీత లాస్ట్ బట్ 1 పొజిషన్లో ఉన్నారు, 6% డిఫరెన్స్ ఉంటే లాస్ట్లో ఉన్నారు పృథ్వీకి 5% ఉంది. అలా ఎలా పాసిబుల్ అయింది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే లాస్ట్ వీక్ పృథ్వీ మంచి బీభత్సమైన ఓటింగ్తో ఉన్నాడు, కానీ ఈసారి పృథ్వీకి ఓటింగ్ లేదు అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? లాస్ట్ వీక్ నిఖిల్ నామినేషన్స్లో లేడు కాబట్టి ఆబ్వియస్లీ వీళ్ళందరూ ఒకే గూటి పక్షులు కాబట్టి అలా నిఖిల్ ఫ్యాన్స్ అందరూ పృథ్వీకి వేసారేమో, అందుకే పృథ్వీకి మంచి ఓటింగ్ ఉందేమో అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో అది జరిగిన మ్యాటర్. సో చూడాలి ఈసారి పృథ్వీ అసలు సత్తా ఏంటని మనకి ఇప్పుడు తెలిసింది. లాస్ట్ వీక్ అందరం ఏమనుకున్నాం, సీరియల్స్ అంత పాపులర్ కాబట్టి ఓటింగ్ వస్తుందేమో అని అనుకున్నాం. బట్ యాక్చువల్ ఫ్యాక్ట్ అయితే ఇదనమాట. సో ఇంకా చూద్దాం, కొత్త వాళ్ళు ఇంకా యాడ్ అవుతూ ఉంటే వాళ్ళకి ఎలా ఉంటుంది ఓటింగ్, ఏ రేంజ్, ఎవరి సత్తా ఏంటి అనేది ప్రతి వారం కొత్త కంటెస్టెంట్స్ హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరూ వస్తూ ఉంటే తద్వారా వాళ్ళ సత్తా అనేది తెలుస్తుంది. సో ప్రస్తుతానికైతే ఈ వీక్ పరంగా నామినేషన్స్ చెప్పడం ఆల్మోస్ట్ జస్ట్ 1% డిఫరెన్స్తో మాత్రమే ఉంటున్నారు. ఖచ్చితంగా సేవ్ అయ్యేది నిఖిల్, విష్ణుప్రియ, మణికంఠ వీళ్ళ ముగ్గురు మాత్రమే. మిగతా 5 1% డిఫరెన్స్తో మాత్రమే ఉన్నారు, అస్సలు పెద్ద డిఫరెన్సే లేదు. సో చూద్దాం ఈ 5 ఈ వీక్ మొత్తం వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి ఓటింగ్ అనేది అటు ఇటు జంబుల్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఎవరికి పెరుగుద్ది ఎవరికి తగ్గుద్ది అనేది ఇంకా క్లారిటీగా తెలియాలంటే అఫీషియల్గా ఓటింగ్ కూడా ఓపెన్ అయ్యాక ఇంకొంచెం చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వాయిస్ రివ్యూ నైట్ ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, చాలా ఎంటర్టైనింగ్గా, చాలా క్రిస్ప్గా ఉంటుంది. జస్ట్ 9 minutes మాత్రమే ఉంటుంది, చాలా క్రిస్ప్గా ఫుల్ ఆన్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. చూడని వాళ్ళు ఖచ్చితంగా చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేస్తే మీకు నచ్చితే దయచేసి కమెంట్ చేయండి. కమెంట్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉండి రెగ్యులర్గా వాయిస్ రివ్యూస్ చేయడానికి నాకు ఒక హోప్ అయితే ఉంటుంది. థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. బాయ్.